సో నైట్ స్టే చేసిన హోటల్ అయితే ఇదే అనమాట. సో 2500 తీసుకోరు. రూమ్ అయితే మీరు చూడొచ్చు ఎలా ఉందో చూడండి. అయితే మంచి స్పేషియస్ అయితే ఉందన్నమాట. మంచిగానే ఉంది ఫెసిలిటీస్ అయితే. ఏసీ ఉంది, ఇంకా వాష్రూమ్ కూడా మంచి నీట్ గా ఉంది. 5-6 మెంబర్స్ అయితే దీంట్లో పడుకోవచ్చు ఈజీగా. రూమ్ కి అయితే ఏసీ అనమాట. సో అన్విక హోటల్స్ అండ్ ఏదైతే షాప్ ఉంటుంది ఇక్కడ, మేము వస్తుంటే ఆన్ ది వేనే. నైట్ అయితే ఫుడ్ కూడా ఇక్కడే తీసుకొని ఉండే అనమాట. చూడండి ఇక్కడ ఉంటుంది, వాళ్ళ నెంబర్స్ కూడా అయితే ఇక్కడే ఉంటాయి చూడండి. ఇక్కడైతే ముందైతే ఇది ఉంటుంది చూడండి, ఈ మైల్ రాయి, ఇది కూడా చూసుకోండి, దీని నియర్ బై ఉంటుంది అనమాట. ఇప్పుడైతే మార్నింగ్ అయితే వెళ్దాం అనుకున్నాం కానీ సన్ రైజ్కి, ఇంకా ఎట్లాగో అక్కడైతే సిగ్నల్స్ రావట్లేవు. సో డ్రోన్ కూడా ఫ్లై అవ్వదు అని చెప్పి అయితే ఇంకా నేను ఏముంది లేట్గానే వెళ్దామని చెప్పి చూస్తున్నాను. ఇదే అనమాట లక్నవరం విలేజ్ అయితే. చూడండి జనాలు అయితే ఫుల్ మంది వస్తున్నారు అనమాట. ఇంకా కూడా అందులో ఒకటి మేడారం జాతర ఉందన్నమాట, అందుకే చాలా రష్ ఉంది చెప్పాలంటే. మేమైతే అక్కడే టిఫిన్ చేసినాం, అక్కడే టిఫిన్ చేసి అయితే వస్తున్నాం అనమాట. ఇక్కడైతే చూడండి లోకల్స్ వీళ్ళే అయితే మొత్తం కలెక్షన్ చేస్తారు. చూస్తారు కదా ముందు కనిపించే అవే అనమాట గుట్టలు అయితే. ఆ గుట్ట ఎక్కినాక దిగినాక ఉంటాయి అనమాట. సో ఇక్కడైతే ఇల్లు ఉన్నాయి కదా, ఇల్లునే వీళ్ళైతే మంచిగా హోటల్ స్టైల్ రూమ్స్ లాగా అయితే కన్వర్ట్ చేసుకొని మంచి బిజినెస్ చేసుకుంటారు అనమాట వీళ్ళందరూ అయితే. వ్యూ అయితే చూడండి రైట్ సైడ్ అయితే ఎట్లా ఉందో, క్రేజీ ఉందన్నమాట. సో పొలాల మధ్యలో ఈ అమ్మాయి ఈ మధ్య అయితే జనాలు అయితే ఫుల్ మంది వస్తున్నారు అనమాట. ఇదైతే మంచిగా ఘోరంగా ప్రమోషన్ కూడా అవుతుంది. ఈ ప్లేస్ అయితే మంచిగా పీస్ఫుల్గా ఉందన్నమాట లొకేషన్ అయితే. ఎవరైనా వస్తే మాత్రం మీరైతే మంచిగా తెలంగాణ వెబ్సైట్, టూరిజం వెబ్సైట్కి అయితే వెళ్ళి అక్కడ హరిత రిసార్ట్స్ తెలుసు కదా, ఆ రిసార్ట్స్లో ఉంటే రిసార్ట్స్ అయితే బుక్ చేసుకోండి. ముందే ప్రీ ప్లాన్ చేసుకోండి, ఎందుకంటే బాగా పబ్లిసిటీ కావడం వల్ల ఈ స్పాట్ అయితే ఈ మధ్య జనాలు అయితే ఫుల్ మంది వస్తున్నారు అనమాట. అందులో ఒకటి మేడారం జాతర కాబట్టి చాలామంది ఇక్కడ వచ్చి స్టే చేసి నైట్ ఇక్కడ ఉండి మార్నింగ్ అట్లా దర్శనం అటు పోయి దర్శనం చేసుకొని అయితే మళ్ళీ రిటర్న్ అవుతారు అనమాట. అందుకే ఒక 1 వీక్ 10 డేస్ ముందే బుకింగ్స్ అయితే చేసుకోవాలన్నమాట. వేరే దగ్గర రూమ్స్ కూడా ఉంటాయి మనకి, కాకపోతే దూరంలో ఉంటాయి. సో మీరు లేక్ వ్యూని ఎంజాయ్ చేసుకుంటూ చిల్ అవ్వాలంటే మాత్రం కంపల్సరీ ముందే బుక్ చేసుకోవాలన్నమాట. ఇప్పటికప్పుడు అంటే దొరకవు వాటిలో, ఒకప్పుడు దొరికాయి కానీ ఇప్పుడైతే చాలా కష్టం అనమాట. కొన్న ఈవినింగ్ వచ్చినా కానీ లైట్గా ఒక వీడియో తీసిన, ఇంకా ఇప్పుడైతే పోయి మనం మొత్తం బ్రిడ్జ్ పైకి అయితే వెళ్ళి బోటింగ్ కూడా అయితే చేసేద్దాం. మ్యాల్సీ జనాలు అయితే చాలామంది వచ్చారు, చూద్దాం అక్కడైతే పొజిషన్ అయితే ఎట్లుందో చూడండి. ఎట్లున్నారో జనాలు అయితే అంత చాలామంది రైడర్స్ అయితే వచ్చి వెళ్తున్నారు అనమాట. బైకర్స్ అయితే అంతా చూడండి వచ్చి వెళ్తున్నారు. సో నిన్న ఈవినింగ్ టైంలో వస్తే మాత్రం అసలు ఫుల్ మంది జనాలు ఉండే, ఇప్పుడు కూడా ఉన్నారట్టుంది. చూడండి వ్యూ అయితే ఎట్లుందో మార్నింగ్ టైం అయితే. సో ఇక్కడ టీ చేసుకుంటున్నారు. అయితే చూడండి రష్ ఓకే నార్మలే ఉంది, కాకపోతే ఇంకా పెరుగుతుంది అనమాట. ఇప్పుడే కదా స్టార్ట్ అయింది. ఉన్నారు కానీ వేరే బ్రిడ్జ్ మీద అక్కడైతే ఉన్నారు. చూడండి వ్యూ అయితే ఎట్లుందో ఇక్కడ. సో ఈవినింగ్ నిన్న వస్తే మాత్రం అసలు ఘోరంగా ఉన్నారనమాట జనాలు అయితే. సో ఇప్పుడైతే కొంచెం యావరేజ్ పీపులే ఉన్నారు. సో బోటింగ్ కూడా తొందరగా వెళ్తే తొందరగా చేసి రావచ్చు అనమాట. అది కొంచెం వెయిటింగ్ అవుతుంది అనుకుంటా చూడకపోతే. చూడండి వ్యూ అయితే ఎట్లా ఉందో ఇక్కడైతే. మార్నింగ్ అయితే 11 అవుతుంది టైం అయితే. మొత్తం పార్కింగ్ అనమాట. చూడండి ఇక్కడ పార్కింగ్ అయితే వేసుకొని ఐలాండ్ చూడండి ఎట్లా ఉన్నాయి ఐలాండ్స్ అయితే. అక్కడ కూడా స్టేస్ అయితే ఉన్నాయి అనమాట. చెప్పినా కదా తెలంగాణ టూరిజంకి అయితే వెళ్ళి బుక్ చేసుకోవాలని చెప్పి అయితే టికెట్ అయితే తీసుకున్నాం అనమాట. మనమైతే ఒక పర్సన్కి అయితే 10 రూపీస్ అంట టికెట్. ఇదే అనమాట ఎంట్రన్స్ అయితే. సో ఇక్కడైతే చూడండి బ్రిడ్జ్ అయితే చూడండి, ఇక్కడ వ్యూ అయితే చూడండి ఎట్లా ఉందో. సో ఇంకా మనమైతే ముందుకైతే వెళ్దాం. సో ఇక్కడైతే అందరూ అక్కడ పడితే అక్కడ ఫొటోస్ అయితే దిగుతున్నారు. చూడండి ఇక్కడ వ్యూ అయితే. సో అక్కడ కనిపిస్తుంది అదొక బ్రిడ్జ్ అనమాట, అది కూడా సేమ్ ఇలాంటిదే. చూడండి ఎంత లావ్ అయితే ఉందో చూడండి ఇది. చూడండి అయితే ఉయ్యాలు ఊగినట్టయితే ఊగుతుంది మొత్తం. జనాలు వెయిట్ పడి రష్ అయితే ఫుల్ ఉందన్నమాట. వేరే నార్మల్ టైంలో అయితే ఎవరైనా వస్తా అంటే రండి, ఎందుకంటే ఫుల్ రష్ ఉంది కాబట్టి. మొత్తం అది చూడండి ఎట్లా అవుతుంది ఇది.
ఇక్కడ ముందు కనిపిస్తుంది చూడండి, ఇదైతే ప్రైవేట్ అనమాట, ప్రైవేట్ విల్లాస్ అనమాట. సో చూడండి ఎట్లా ఉన్నాయో మంచిగా వ్యూతో అయితే చూడండి, వ్యూ అయితే చూడండి ఇక్కడైతే ఎట్లా ఉందో. అక్కడైతే మంచి క్రేజీ ఉందన్నమాట లొకేషన్. చూడండి ముందు ఇడికి రాగానే అయితే ఎలా ఉందో. సో ఇక్కడైతే చిన్న కేఫ్ లాంటిది ఉంది. సో ఇక్కడైతే చూడండి, ఇక్కడైతే చూడండి అంకుల్ మంచి చిల్ అవుతుండు. సో ఇక్కడైతే చిన్న క్యాంటీన్ లాగా అయితే ఉంది, కాఫీ చాయ్ వీటికైతే. సో అక్కడి నుంచి అయితే ఇంకో ఎంట్రన్స్ అయితే ఉందన్నమాట. సో ఇక్కడి నుంచి పోతే మనకైతే బోటింగ్ అయితే ఉంది. చూడండి ఇక్కడైతే వ్యూ అయితే చూడండి పైన నైస్ చిన్న ఏమంటారు ఇక్కడ సిట్అవుట్ లాగా అయితే ఉంది పైన. సో ఇక్కడైతే బోటింగ్ అయితే ఉంది చూడండి, ఇక్కడే ఉంది. సో ఇప్పుడైతే మనం అయితే బోటింగ్ అయితే వెళ్దాం. అక్కడ అయితే దూరం ఉంది చూడండి, ఆ ఐలాండ్కి అయితే తీసుకొని వెళ్తారంట. ఐలాండ్ తీసుకొని వచ్చి మళ్ళీ రిటర్న్ అయితే తీసుకొస్తారు మనని. ఇక్కడైతే పెద్ద జెట్టీలో అయితే చాలామంది అయితే తీసుకెళ్తున్నారు. సో అయితే మొత్తం మ్యాక్సిమం ఫిల్ అయిపోయింది. చూడండి ఎంతమంది ఉన్నారు జనాలు అక్కడైతే. సో ఇంకో ఆ స్టీమర్ స్పీడ్ బోట్ ఉంది కదా, ఆ స్పీడ్ బోట్లో అయితే వెళ్తే మాత్రం బాగుంటుందని చెప్పి చూస్తున్నాం. సో అయితే 400 ఎంతో అన్నారు. ఒకళ్ళు వెళ్ళినా 400 అంట, ఇద్దరు వెళ్ళినా 400 అంట. తెలంగాణ టూరిజం అని అయితే దాని మీద అయితే చూడండి ఎట్లుందో ఆడ. సో స్పీడ్ బోట్ ఇక్కడైతే ఉందన్నమాట మనకి. స్పీడ్ బోట్ 4 person 400 అవుతుంది. సో ఇదనమాట. చూడండి ఇక్కడైతే ఎట్లుందో భలే ఉంది. దాంట్లోకైతే ఎంట్రన్స్ ఇప్పుడైతే స్పీడ్ బోటింగ్ అయితే మనకైతే 1/2 hour అయితే టైం పడుతుందంట. చూడండి ఇక్కడైతే వ్యూ పాయింట్ అయితే బాగుంది, కానీ మొత్తం అసలు ఒక మెయింటెనెన్స్ అయితే లేదు ఇక్కడ. చూడండి మొత్తం ప్లాస్టిక్ బాటిల్స్, కనీసం క్లీనింగ్ చేస్తే బాగుండు ఇక్కడ. కొంచెం ఎవరైనా వచ్చి ఫొటోస్ దిగడానికన్నా అది బాగుంటుంది. చూడండి స్పీడ్ బోట్ అయితే ఎట్లా పోతుండో అక్కడే. సో అక్కడ వాళ్ళు అయితే చెక్అవుట్ అవుతాయంట. సో వాళ్ళనైతే తీసుకొని రావడానికి అయితే వెళ్తున్నాయి 2 స్పీడ్ బోట్లు. చూడండి రప్పున పోతున్నారు ఇద్దరు. సో అక్కడైతే ఇంకో ఐలాండ్ ఉంది, ఇక్కడైతే ఇంకో ఐలాండ్ ఉంది. ఇక్కడైతే వ్యూ అయితే చూపిస్తాయి చూడండి ఎట్లుందో. సో ఇక్కడైతే మా ఫ్రెండ్స్ అయితే కొన్ని ఫొటోస్ అయితే దిగుతారు, ఇంకా షూట్ అయితే చేసుకుంటారు వాళ్ళు. సో ఇక్కడైతే 1/2 hour పడుతుందంట. సో అక్కడ ఐలాండ్లో ఉన్న వాళ్ళు అయితే చెక్అవుట్ కోసం అని చెప్పి అయితే ఇంకా చెక్అవుట్ చేయాలని చెప్పి ఇంకా మన అయితే ఆపిరనమాట. సో లేకపోతే ఇప్పుడు మనం స్పీడ్ బోట్లో అయితే వెళ్ళిపోయి ఇంకా డైరెక్ట్ ఇక్కడి నుంచి అయితే వెళ్ళిపోదాం అని చెప్పి ప్లాన్. సో డ్రోన్ అయితే ఫ్లై చేద్దామంటే నెట్వర్క్ కూడా సరిగా లేదు, లైట్ వస్తుంది, 4G కూడా రావట్లే. అంటే 4G అయితే వస్తే మనం డ్రోన్ అయితే ఫ్లై చేస్తే కొంచెం వరీ ఫ్రీగా ఉంటుంది. ఎందుకంటే ఇక్కడ కొంచెం ముందుకు పోయినాక రాలే అనుకో, ఇన్ కేసు అయిపోయింది అనుకో చెప్పలేం కదా, మొత్తం డ్రోను సమాప్తం అయిపోతుంది లేక్లో అయితే. అందుకే ఇంకా నేనైతే రిస్క్ చేయదలుచుకోలే. సో దీంట్లో ప్రైవేట్ విల్లాస్ కూడా ఉన్నాయన్నమాట. సో అదో ఇంకోటి ఏదో అర్థం కావట్లేదు. ప్రైవేట్ విల్లా ఐలాండ్ 1, 2 ఉంటాయి అనమాట. దీంట్లో 2 అయితే ఉంటాయి. అది చూడండి వ్యూ అయితే ఎట్లా ఉంది ఇక్కడ. చూడండి ఇక్కడైతే ఇది ఇంకో రిసార్ట్ అనమాట. ఇదైతే మంచిగా వ్యూ పాయింట్ అయితే ఉంది దీనికి, రిసార్ట్కి అయితే. స్పీడ్ బోట్ అయితే చాలా టైం పడుతుంది అని చెప్పి అయితే ఇంకా ఇదైతే ఎక్కినాం అనమాట, జెట్టి అయితే ఒకటి. చూడండి మా వాళ్ళు అయితే ముందు ఇట్లా కూర్చోలేడు. సో ఐలాండ్లో ఉన్న వాళ్ళని అయితే అందరు చెక్అవుట్ అవుతున్నారు అని చెప్పి స్పీడ్ బోట్స్ అన్న అయితే అవైలబుల్ లేవంట. ఇది వచ్చి 50 రూపీస్ అనమాట దీంట్లో. స్పీడ్ బోట్ చెక్అవుట్ అయిపోయినాకంట. సో మళ్ళీ మేమైతే ఇంకా మేడారం అయితే వెళ్దామని ప్లాన్లో ఉండే అనమాట టెంపుల్కి. అందుకే ఇంకా లేట్ అవుతుంది అని చెప్పేసి ఇంకా 11 అవుతుంది కదా, అందుకే స్పీడ్ బోట్ని అయితే స్కిప్ కొట్టినాం. చూడండి వ్యూ అయితే చూడండి ఇక్కడైతే ఎట్లా ఉందో చూడండి. బోట్ అయితే స్టార్ట్ అవుతుంది. ఫస్ట్ అయితే రివర్ క్లియర్ అయిపోయింది, తీసుకుంటున్నారు అనమాట. స్పీడ్ బోట్ కన్నా ఇదే అయితే మంచిగా ఉందన్నమాట. ఎందుకంటే స్పీడ్ బోట్లో వెళ్తే ఈవినింగ్ రైడ్ అయితే బాగుంటుంది. ఎందుకంటే ఇప్పుడైతే మొత్తం ఎండ కొడుతుంది కాబట్టి స్పీడ్ బోట్లో వెళ్తే ఫుల్ ఎండ ఉంటుంది. అందుకే దీంట్లో అయితే వెళ్దామని చెప్పి పోయినాం. దీంట్లో 50 రూపీస్ టికెట్ అనమాట. ఎంట్రీ అయితే 10 రూపీస్ అనమాట టికెట్ అయితే, ఎంట్రీ టికెట్. ఆ బిగ్ అయితే చూడండి వ్యూ అయితే ఎట్లా ఉందో ఇక్కడ. Stay there till I feel like I'm winning all. And this is just the beginning. I need a big change, help me feel like living. I need a big swing, home runs I'm hitting. And I'll never look back, moving on till I get it all. And we all got dreams, we all want things. But what you gonna do for it? How you gonna move for it? What you gonna be? And do you believe you can do anything? But what you gonna do for it?
And this is my game to play, to claim a brand new name. Oh, and I ain't gonna lie to you, I'm a bit nervous that I might screw everything up that I've ever done. But what's the point of living if you ain't having fun? I guess I'll try this, try that, might miss, gotta find what I'm good at. I guess I look here, look there, over where am I scared, where am I at? I gotta make it in this life. చూడండి వ్యూ అయితే ఎట్లా ఉందో ఇక్కడైతే క్రేజీ ఉన్నాయి అనమాట వ్యూస్ అయితే అయితే చూపించి అయితే మనకి ఇప్పుడే మళ్ళీ ఇంకో ఐలాండ్ సైడ్ అయితే తీసుకోబోతున్నారు. సో అటు ముందు అయితే ఏముందో మరి ఇక్కడ ముందుకైతే తీసుకొని వెళ్తున్నారు. అక్కడ ఐలాండ్ అక్కడ రిసార్ట్ సైడ్ అయితే తీసుకోబోట్లేదు. సో అటైతే అయ్యే అనుకుంటా హరిత రిసార్ట్స్. దాని బ్యాక్ సైడ్ ఇంకో ఐలాండ్ 2 అయితే ఉందనుకుంటా. చూడండి ఐలాండ్ 2లో నెక్స్ట్ టైం వస్తే మాత్రం అసలు ముందే బుకింగ్ చేసుకుని రావాలి. అసలు బుక్ అయిపోయినా అనమాట మేము చెప్పాలంటే. చూడండి వ్యూ అయితే క్రేజీ ఉంది. క్రౌడ్ అయితే ఫుల్ ఉంది. ఈ పాప అయితే చూడండి భలే ఉంది, మంచిగా ఎంజాయ్ చేస్తుంది పాప. చూడండి ఇప్పుడైతే మన అయితే ఒక ఐలాండ్ దగ్గరికి తీసుకొని వెళ్ళి రిటర్న్ అయితే డ్రాపింగ్ అయితే తీసుకెళ్తున్నారు అనమాట. చూడండి వ్యూ అయితే ఎట్లుందో మొత్తం వ్యూ అయితే అనమాట. జనాలు అయితే ఫుల్ మంది ఉన్నారు. సో మళ్ళీ అక్కడైతే మన అయితే డ్రాప్ చేయడానికి అయితే తీసుకొని వెళ్తున్నారు. అక్కడైతే దిగేసి మళ్ళీ బ్రిడ్జ్ మీద అయితే కొన్ని ఫొటోస్ అయితే దిగేసి ఇంకా మనం అయితే వెళ్ళిపోదాం డైరెక్ట్. ఇంకా రూమ్ దగ్గర అయితే కొన్ని హెల్మెట్స్ ఇంకా కొన్ని బ్యాగ్స్ అయితే ఉన్నాయి, అవి అయితే తీసుకొని ఇంకా డైరెక్ట్ మేడారంకి అయితే వెళ్ళిపోదాం. దర్శనం కూడా తొందరనే అవుతుందంట, 1 అవర్ పడుతుందంట. ఇంకా వెళ్ళిపోయి అక్కడ అదొక్కటి దర్శనం చేసుకొని ఇంకా రిటర్న్ అయితే వెళ్ళిపోదాం మనం ఇంకా ఇంటికి అయితే.